కాంక్లేవ్. థ్యాంక్ యూ. మీ గురించి మాకు తెలుసు. కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అవర్ ఆడియన్స్? సో దిస్ ఈస్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, పంజాగుట్ట, హైదరాబాద్. సో మేము వచ్చేసి గత 20 సంవత్సరాలుగా మెడికల్ అడ్మిషన్ గైడెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తాం. అంటే జార్జియాలో కానీ, వియత్నాంలో కానీ, కిర్గిస్తాన్లో కానీ. సో జార్జియాలో మెడికల్ అడ్మిషన్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసింది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. వియత్నాం యాజ్ అ డెస్టినేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఈ కంట్రీస్లో ఉన్న మంచి మంచి యూనివర్సిటీస్ని మన మెయిన్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ, అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా అన్ని విషయాల్లో మేము జాగ్రత్త తీసుకుంటూ పూర్తి ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఇందులో మేము ఈ విషయంలో మెయిన్గా ఇన్వాల్వ్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు చూస్తూ ఉంటే ఈ సంవత్సరం కావచ్చు, లాస్ట్ ఇయర్ కావచ్చు, గత 5 to 6 ఇయర్స్ నుంచి ఎంబీబీఎస్ చేద్దామని నీట్ చాలామంది రాస్తున్నారు. ఈ సంవత్సరం అయితే 26 lakhs రాశారు. ఓవరాల్గా ఇండియాలో మనకు అందుబాటులో ఉన్న సీట్స్ వచ్చేసి 1,29,543. సో అందులో ఆల్మోస్ట్ ఒక 70,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉన్నాయి. కాకపోతే 26 lakhs అటెండ్ చేస్తున్నారు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ ఒకవేళ మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా అంటే 1.5 crore వరకు ఉన్నది. సో మధ్య తరగతి స్టూడెంట్స్కి అది పాసిబుల్ కాదు. సో అటువంటి సందర్భంలో ఒక పేరెంట్ దగ్గర, ఒక స్టూడెంట్ దగ్గర 15 లక్షలు కానీ, 20 లక్షలు కానీ, 25 లక్షలు కానీ ఉన్నవి. కాకపోతే ఎంబీబీఎస్ మాత్రమే చదివించాలంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. సో ఇండియా మొత్తం తిరిగినా అది ఒక సంవత్సరానికి ఫీజు కూడా కాదు. సో అటువంటి సందర్భంలో మధ్యతరగతి కుటుంబాలకు ఎంబీబీఎస్ కలగానే మిగిలిపోకుండా వాళ్ళు డాక్టర్గా కావడానికి కావాల్సిన మంచి మంచి డెస్టినేషన్స్, మంచి మంచి కంట్రీస్, మంచి మంచి యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేసి అక్కడ సర్వీసెస్ అందిస్తున్నాం. సో ఈరోజు వెయిటీ న్యూస్ తరపు నుంచి ఇక్కడ నన్ను ఇక్కడ ఒక ఇన్వైట్ చేయడము, సో ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా గ్రేట్గా అనిపిస్తున్నది. సో మెయిన్గా ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే ఎడ్యుకేషన్ అనేది మెయిన్ క్రైటీరియా ఉంటుంది. అందులో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. సో అందులో భాగంగా ఫ్యూచర్లో ఒక 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎలా డెవలప్ అవుతుంది అన్న కాన్సెప్ట్ తోటి వేటీ న్యూస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇటు అన్ని రకాల పార్టీల వాళ్ళు వాళ్ళ వ్యూస్ ఈ వేటీ న్యూస్ ద్వారా అందించడం ద్వారా ఒక అవగాహన వస్తుంది. అంటే మన తెలంగాణ ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. అంటే ఫ్యూచర్లో ఇలా ఉండబోతున్నది, ఎడ్యుకేషన్ ఇలా ఉండబోతున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉండబోతున్నది, ఈ విధంగా డెవలప్ కాబోతున్నది. సో మన నాయకుల ఎలా వ్యూస్ ఉన్నాయన్న దాని మీద వీళ్ళు ప్రజలకు వేటీ న్యూస్ ద్వారా అందించడం అనేది చాలా మంచి ప్రయత్నము. సో నా ఉద్దేశంలో ఇక్కడ అంటే నేను డిఫరెంట్ కంట్రీస్ అని చాలా తిరిగి ఉన్నాను. సో అక్కడికి మన ఇండియాకు డిఫరెన్స్ ఎందుకున్నది అనేది నేను ఎప్పటికి గమనిస్తూ ఉంటాను. అంటే ఇక్కడ పాపులేషన్ కావచ్చు, లేకపోతే ఎందుకు అనేది నాకు తెలియదు. కాకపోతే ఇన్ జనరల్గా సపోజ్ హైదరాబాద్ విషయంలో చూసుకుంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సిటీ, నా ఉద్దేశంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీ అనేది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం అంటే 20-30% మినిమం ట్రాఫిక్లోనే యువత కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, మొత్తం ట్రాఫిక్లోనే గడుపుతున్నారు. సో ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకే కాడ హైదరాబాద్లో లొకేట్ కాకుండా త్రూఅవుట్ తెలంగాణ ఎక్స్పాన్షన్ చేస్తే ఎక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డెవలప్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. కాకపోతే అంత ఎక్స్పర్ట్ నేను కాకపోయినా కానీ ఇలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఆ విధంగా ఇప్పుడు ఈ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఇటు డిఫరెంట్ పార్టీ వాళ్ళు డిఫరెంట్ వ్యూస్ తోటి వాళ్ళు ఏం చెప్పబోతున్నారని ఒక ఎంతూజియాజం తోటి నేను ఇక్కడ మార్నింగ్ 10 o'clock వచ్చాను. ఈవినింగ్ 7 o'clock వరకు ఖచ్చితంగా ఉండి అసలు ఎలా మన తెలంగాణ ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నది, అసలు మన ఎవరైతే ఈ రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్న దాని మీద కూడా మన తెలంగాణ భవిష్యత్తు ఆధారపడుతుందని అనుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ దిస్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, తెలంగాణ వేటీ న్యూస్ కాంక్లేవ్ ఫర్ ఫ్యూచర్ 10 years how the తెలంగాణ విల్ బి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో మన మోటివ్ వచ్చేసి ఆ డికేడ్ ఫ్రమ్ నౌ. సో కమింగ్ 10 yearsలో మీ సెక్టార్లో ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు, ఎలా ఉండాలని అనుకుంటున్నారు?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సెక్టర్లో 10 ఇయర్స్లో డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ కావాల్సింది మా సెక్టర్ వచ్చేసి మెడికల్ ఎడ్యుకేషన్. సో ఏ కంట్రీ అయినా బాగుండాలంటే విద్యా వైద్యం అని ప్రతి ఒక్కరు అంటారు, కానీ వైద్యం విషయం లోపల మన ఇండియా లోపల కావాల్సినన్ని యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ లేవు. రీజన్ ఏంటంటే 150 కోట్ల జనాభాకు కావాల్సిన కాలేజెస్ అరేంజ్ చేయడం కానీ, ఒకవేళ ఆ కాలేజెస్ వచ్చినా కూడా అక్కడ కావాల్సిన ఫ్యాకల్టీ మనకు అందుబాటులో ఉండే అవకాశం తక్కువ. ఎందుకు రీజన్ ఏంటంటే ఎవరైనా డాక్టర్ అయిన తర్వాత ఒక సూపర్ స్పెషాలిటీ అయిపోయిన తర్వాత ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ లోపల ప్రాక్టీస్ చేద్దాం, సర్జరీ చేద్దాం అని అని ఆలోచిస్తారు, కానీ నేను ఫ్యాకల్టీగా నేను టీచింగ్ చేద్దాం అనుకోరు. సో వాళ్ళని ఆ ఫ్యాకల్టీని సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి ఏ లెవెల్లో శాలరీస్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ టీచ్ చేస్తారు. సో ఆ మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ మనకు నేను అనుకుంటున్నా. సో ఆ మెయిన్ రీజన్ కావచ్చు మనకి ఇక్కడ అడ్మిషన్స్ విషయంలో, నెంబర్ ఆఫ్ సీట్స్ విషయంలో కావచ్చు, నెంబర్ ఆఫ్ కాలేజెస్ విషయంలో మనం ఎక్స్పాన్షన్ చేయలేకపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ మెడికల్ ప్రొఫెషన్ అనేది ఇక్కడ ఒక మేజర్, అంటే నేను ఇది అనొచ్చు అనకూడదో తెలియదు, కానీ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ ఒక డాక్టర్కు హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఉంది. ఒక డాక్టర్కు ఒక ఇల్లు లేని డాక్టర్ని చూడలేము, ఒక కారు లేని డాక్టర్ని చూడము, ఒక రెస్పెక్ట్ ఇవ్వలేని డాక్టర్ని చూడడం. అన్ని విషయాల్లో చూస్తే ఈ ఎడ్యుకేషన్ విషయంలో డాక్టర్కు హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఉంది. సో ఆ విషయంలో ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నది. తర్వాత ఈవెన్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువ ఉన్నది. కానీ నేను గమనించినంత వరకు బయటి దేశాలలో ఈ పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రజలందరికీ కూడా కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈవెన్ డాక్టర్స్ కూడా దేర్ ప్రొఫెషన్ ఏంటంటే వాళ్ళు ఒక జాబ్ లాగా చేస్తారు. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా కాకుండా జాబ్ లాగా చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే నేను గమనించింది ప్రొఫెషనల్ ఈక్వాలిటీ ఉన్నది. అంటే ఒక ప్లంబర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, లేకపోతే ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, అందరికీ మోరార్లెస్ సేమ్ శాలరీస్ ఉన్నాయి. కాబట్టి డాక్టర్కి ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది, ఎక్కువ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, ఎక్కువ రెస్పెక్ట్ ఉన్నదన్న విషయం బయటి దేశాలలో చాలా తక్కువ ఉన్నది. అందుకనే అక్కడ లిబరల్గా మనకు అడ్మిషన్స్ దొరుకుతున్నాయి. ఇంకోటి ఇది మన పేషెంట్ పొటెన్షియాలిటీ కావచ్చు అండ్ పాపులేషన్ డెన్సిటీ. మెయిన్గా మన దగ్గర చూసుకుంటే పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి 300 to 400 పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉన్నది. బయట ఆ పరిస్థితి లేదు. 30, ఈవెన్ సపోజ్ రష్యాలో తీసుకున్న 8 పాపులేషన్ పర్, అంటే ఒక 8 మంది ఒక స్క్వేర్ కిలోమీటర్ ఉన్నారు. కజకిస్తాన్లో తీసుకున్న 5 ఉన్నారు. సో అక్కడ పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉండడము, ఉన్న యూనివర్సిటీస్, ఉన్న కాలేజెస్ అన్ని వాళ్ళకి సరిపోవడము, అందులో మనకు కూడా అవకాశం ఉంది. కానీ ఇక్కడ 150 కోట్ల జనాభా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక అడ్మిషన్ కావాలి, ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ కోటాలో కావాలంటే 1.5, 2 crores వరకు ఉన్నది. సో అంతా ఇన్వెస్ట్ చేసి చదవడం అంటే మధ్య తరగతికి పాసిబుల్ కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే మన విద్య విషయంలో ఏదైతే మన స్టూడెంట్స్కి అవసరమో దాన్ని మాత్రమే ఫోకస్ చేసుకుంటూ గత 20 సంవత్సరాలుగా మేము ఇదే వృత్తిలో ఉన్నాము. మా ద్వారా వెళ్ళిన వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, పీజీ చేయడం కావచ్చు, ఇతర దేశాల యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోపల ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం కావచ్చు, ఇలా జరుగుతున్నది. సో వాళ్ళు తిరిగి వచ్చి డాక్టర్గా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ తోటి మాతో ఫోటో దిగి మీ వల్ల మా అమ్మాయి డాక్టర్ అవ్వగలిగింది, నేను డాక్టర్ చేయించగలనో లేదో అన్న కోరికను మీరు ఒక ధైర్యంతో, మీ యొక్క సపోర్ట్ తోటి మేము డాక్టర్గా మేము మా కూతుర్ని చూడగలుగుతున్నప్పుడు అదే మా సంతృప్తి ఇస్తుంది. సో జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు చాలా బాగుంది. అందుకనే ఇదే వృత్తిలో నేను, మా మిస్సెస్ వచ్చేసి పల్లవి మేడం సీఈఓగా ఇద్దరం కలిసి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్, అంటే భాగ్యలక్ష్మి అంటే మా మదర్ నేమ్. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పాంజాగుట్ట, సోమాజిగూడ సర్కిల్లో మేము అది స్థాపించి, మా మిస్సెస్ నేను, అంటే అమ్మాయిల విషయంలో మేడం చూసుకుంటారు. ఎందుకంటే బయట దేశం పంపించాలంటే 17 ఇయర్స్ గర్ల్ని, ఒక 17 ఇయర్స్ బాయ్ని కానీ గర్ల్ కానీ పంపించాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కాదు. సో వాళ్ళకి అన్ని కూడా కొత్త, జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ స్టూడెంట్స్కు కొత్త దేశానికి వెళ్ళాలి, అందులో 5.5 to 6 years స్పెండ్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో ఆ నమ్మకాన్ని ఇప్పటివరకు కూడా మేము 20 yearsగా కాపాడుకుంటూ వచ్చి, అమ్మాయిల విషయంలో మా మేడం చూసుకోవడం కావచ్చు, అబ్బాయిల విషయంలో మేము చూసుకోవడం కావచ్చు, ఓవరాల్గా ఏమన్నా వచ్చినా అని మేము చూసుకునే విధంగా ఇప్పటివరకు సర్వీసెస్ సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.